నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొత్తం ఈ భూ ప్రపంచంలో, ఈ భూమండలంలో కరెంటు దగ్గర నుంచి మొదలు పెడితే కరెంటు, టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, ఫోన్, వీటితో పాటుగా ఐటీ, ఫేస్బుక్, గూగుల్, ఇన్స్టా, ట్విట్టర్, యూట్యూబ్ ఇవన్నీ కనిపెట్టింది క్రిస్టియన్లే. వీటన్నింటినీ క్రిస్టియన్లే కనిపెట్టి ఆ యూరప్ దేశాల నుంచి ఈ ప్రపంచానికి అంకితం ఇస్తే ఆ విధంగా ఇక్కడున్న అన్ని దేశాలు బాగుపడిపోయాయి. అలాగే భారతదేశం కూడా ఆ క్రిస్టియన్ ఇచ్చిన వరాన్ని అందిపుచ్చుకుని భారతదేశం కూడా ముందడిగేసింది తప్ప ఈ సనాతనంలో, ఈ భారతదేశంలో పెద్దగా కనిపెట్టింది ఏమీ లేదు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే భారతదేశంలో ఉన్న కొంతమంది అంతర్జాతీయ మేధావులు, అంతరిక్ష మేధావులు అని చెబుతాను నేను ఇక నుంచి. అంతర్జాతీయ మేధావులు, అంతరిక్ష మేధావులు ఒక ప్రొఫెసర్ల రూపంలో, పాస్టర్ల రూపంలో సరిగ్గా చదవని చదువులతో ఇన్నాళ్ల పాటు ఈ ప్రజల మెదడులో పెట్టిన విషయాలు ఇవి. దీనికి నిజానికి ఇప్పటి వరకు సరైన సమాధానం ఎవరూ చెప్పలేదు అని తెలిసింది. అందుకే ఇప్పుడు ఇది పెద్ద వైరల్గా అనేక మంది రూపాల్లో తిరుగుతుంది. నిజానికి ఈ ప్రశ్న ఏదైతే ఉందో ఈ ప్రశ్న సరిగ్గా ఒక వారం రోజుల క్రితం అనుకుంటా మాకు కూడా వచ్చింది. తాడేపల్లిగూడెం నుంచి సుధాకర్ రాజు గారు, ఆయన మగధా న్యూస్తో కాంటాక్ట్లో ఉంటారు. ఆయనకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆయన పూర్తి వ్యతిరేకిగా కూడా కొన్ని విషయాలను, కొన్ని ప్రశ్నలను అడుగుతూ ఉన్నారు. సరే, ప్రశ్న ఎప్పుడు సద్విమర్శ అయినప్పుడు, లేదంటే ఒక మంచి ప్రశ్న అయినప్పుడు, తెలుసుకోవాలి అని జిజ్ఞాసతో అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మాకుంటుంది. కేవలం ఒక సుధాకర్ రాజు గారికి మాత్రమే కాదు, ఎవరికైనా సరే ఈ సమాధానాలు, ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా సరే మగధా న్యూస్ను ఆశ్రయించండి. ఇలాంటి అంతర్జాతీయ మేధావులు చెప్పిన వాటిని బ్రెయిన్లో పెట్టుకోవడం వల్ల కలిగిన అనుమానాలు, అపోహలు, ప్రశ్నలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి మొహమాటం లేకుండా మగధా న్యూస్ను అడగండి. మేము ఖచ్చితంగా వాటికి సమాధానం చెబుతాం. ఎందుకంటే ఇది మెదళ్లలో ఇలా తరతరాలకి ఇది విశ్వవ్యాప్తి చెందేలాగా ఉండకూడదు అనేది మా భావన. ఎందుకు అంటే మగధా న్యూస్ ఇలాంటి డౌట్స్ క్లియర్ చేయడం కోసం మాత్రమే పనిచేస్తుంది. చరిత్ర పాఠాలు అందుకే చెబుతోంది. మగధా న్యూస్ ఒక ఛానల్ నిర్వహించడం లేదు, ఒక యూనివర్సిటీ లాగా పనిచేస్తుంది. అందులో భాగంగా మా కోసం పనిచేస్తున్న రీసెర్చ్ టీం ఎవరైతే ఉన్నారో, మగధా న్యూస్ కోసం పనిచేస్తున్న రీసెర్చ్ టీం సామాన్యులు కాదు. మగధా న్యూస్ వెనుకున్న వాళ్ళు. దీనికోసం మొత్తం చరిత్రని తవ్వి మీ ముందు తీసుకొస్తున్నాము అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అడుగుతున్నాను, ఇలాంటి ధర్మ సందేహాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇదే క్రిస్టియన్ ఎక్కువ, హిందూ ఎక్కువ, మరి ముస్లింలో రావడానికి ముందు అసలు మీరు అన్నం తిన్నారా, మీకు అసలు ఏమైనా తెలుసా, టెక్నాలజీ తెలుసా, భారతదేశం బతికిందా, బట్టగట్టిందా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మగధా న్యూస్ ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. ఇప్పుడు ఈ విషయానికి వస్తే, క్రిస్టియన్లే మొత్తం కనిపెట్టారు. గూగుల్ దగ్గర నుంచి, ఐటీ దగ్గర నుంచి మొత్తం ఈ ప్రపంచాన్ని కనిపెట్టి మొత్తం ప్రపంచానికి వాళ్ళ శక్తిని ధారపోశారు అని నమ్ముతున్న వాళ్ళందరికీ ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెబుతాను. నోట్ దిస్ పాయింట్, రాసుకోండి, ఇక్కడ నుంచి రాసుకోండి. వీళ్ళకే కాదు, నిజానికి ఇది ఇప్పుడు అనేక మంది దగ్గరికి ఈ ప్రశ్న చేరినట్టుగా తెలుస్తోంది. దానికి సరైన సమాధానం ఎవరి దగ్గర నుంచి కూడా రాలేదు. ఇప్పటి వరకు ఇదే భారతదేశంలో మరి హిందువులుగా ఉన్నవాళ్ళు, హిందూ మేధావులుగా ఉన్న వాళ్ళు కూడా వీటికి సమాధానాలు చెప్పకపోవడం అనేది ఒక విచారించదగ్గ విషయం. ఇప్పుడు మగధా న్యూస్ చెబుతోంది, రాసుకోండి. ఇందులో నెంబర్ 1, ఐటీ నుంచే మొదలు పెడదాం. గూగుల్ అండ్ యూట్యూబ్ కనిపెట్టింది ఎవరు అంటే లారీ పేజ్ అండ్ సెర్గీ బ్రిన్. వీరిద్దరూ కలిసి గూగుల్ని కనిపెట్టిన తర్వాత అందులో నుంచి ఒక 3 వ్యక్తులు యూట్యూబ్ని కనిపెట్టడం జరిగింది. సో మొత్తంగా అండర్ ద రూఫ్ ఆఫ్ గూగుల్ కింద యూట్యూబ్ అండ్ గూగుల్ పనిచేస్తూ ఉంటాయి ఇది. అలాగే నెంబర్ 2, ఫేస్బుక్ అండ్ ఇన్స్టా. ఇది ఎవరు కనిపెట్టారు? మార్క్ జుకర్బర్గ్ కనిపెట్టారు. సో ఈ విధంగా ఈ 3 వ్యక్తులు, మీరు చెప్పే ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, గూగుల్ ఇది వచ్చేసింది కదా. సైన్స్ విషయానికి వెళదాం. మ్యాక్స్ ప్లాంక్, క్వాంటమ్, నీల్స్ బోర్, రూదర్ఫోర్డ్, ఐసెన్బర్గ్, అలాగే సిగ్మెంట్ ఫ్రాయిడ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే ఫాదర్ ఆఫ్ ద ఫిజిక్స్, మోడర్న్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఇది కనిపెట్టిన ఐన్స్టీన్. సో సైన్స్ గురించి తెలిసిన వీళ్ళందరూ, అంటే అన్ని రకాలుగా కరెంటు దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మెకానిజం, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ద్వారా ఇన్ని కనిపెట్టిన వ్యక్తులు వీళ్ళు, రైట్. అలాగే బల్బు కనిపెట్టిన ఎడిసన్, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో, మీరు చెబుతున్న వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్రిస్టియన్లా? ఇవి కనిపెట్టిన ప్రతి వ్యక్తి పేరు కూడా మళ్ళీ మీరు సెర్చ్ చేసుకొని తీసుకొని చూడండి. వాళ్ళు క్రిస్టియన్లా? క్రిస్టియన్ మతం అంటే ఏంటి? అసలు క్రిస్టియన్లా వీళ్ళంతా క్రిస్టియన్ మతంలో ఉన్నారని మీరంతా అనుకుంటున్నారా? ఇది అర్థం కాదు. వీళ్ళు ఎవ్వరు ఇప్పటి వరకు నేను చదివిన ఈ కనిపెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా క్రిస్టియన్లు కాదు. రాసి పెట్టుకోండి, ఏ ఒక్కరు కూడా క్రిస్టియన్లు కాదు. క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళే కాదు, మొత్తం ఇప్పటి వరకు ఉన్న వాళ్ళంతా కూడా జూయిష్లు, వాళ్ళే యూదులు, వాళ్ళే ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు,
మొత్తం మగధా న్యూస్ స్టార్టింగ్ నుంచి ఎర్ర జర్నలిజంలో చెప్పుకుంటూనే వస్తుంది. యూదులు ఇజ్రాయెల్ని సాధించుకోవడానికి ఎలా వెళ్లారు, వాళ్ళ మీద జెనసైడ్ ఎలా జరిగింది, ఎలా ఒక మారణ హోమం చేసి క్రిస్టియన్లంతా కూడా వాళ్ళని ఎలా తరిమి కొట్టేశారు, ఎన్ని రకాలుగా వాళ్ళు ఆ ఇజ్రాయెల్ని వదులుకొని మళ్ళీ ఇజ్రాయెల్ని సాధించుకొని వెళ్లారు. ఆ తర్వాత ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న వాళ్ళు మొత్తం జూయిష్ పీపులే, యూదులు మాత్రమే. ఇజ్రాయిల్ అంత బలమైన వ్యక్తులుగా ఉంటారు యూదులు, వాళ్ళు క్రిస్టియన్లు కాదు. యూదులు వేరు, క్రిస్టియన్లు వేరు. నిజానికి అసలు ఇది పాస్టర్లు కూడా చెప్పరు, ఎందుకంటే వాళ్ళకే తెలిసి చావదు కాబట్టి. యూదులు వేరు, క్రిస్టియన్లు వేరు అన్న విషయం వాళ్ళు చెప్పరు, ఎందుకంటే రెండు రకాలుగా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. హిందూ మతాన్ని కన్ఫ్యూజ్ చేయాలి కానీ వాళ్ళ మతాన్ని మాత్రం కాన్ఫిడెంట్గా ఉంచుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని చెప్పరు. ఈ విషయం చెప్పడానికి నేను కొన్ని విషయాలు కూడా చెబుతాను. జీసస్ క్రైస్ట్ని అసహించుకునే మతం ఏది? ఇస్లామిక్ మతమా? కాదు. భారతదేశంలో ఉన్న హిందువులా? వాళ్ళు కాదు. ఈ జూయిష్లు, ఈ యూదులు జీసస్ క్రైస్ట్ని అసహించుకుంటారు, దూరం పెడతారు, ఒక వ్యతిరేక భావజాలంతో చూస్తారు. అవునా కాదా? యూదులకి క్రిస్టియన్లకి అసలు పడుతుందా? పడదు, అస్సలు పడదు. అలాగే ఈ క్రిస్టియన్లకు కూడా యూదులంటే పరమ కోపం, పీకల దాకా కోపం ఉంటుంది. ఈ యూదులే రోమన్లకు చెప్పి జీసస్ క్రైస్ట్ కి సిలువేయించారు అన్న అనుమానంతో ఇప్పటికీ కూడా వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. యూదులను చూస్తే క్రిస్టియన్లు వాళ్ళు కూడా ఒక పామును చూసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఆ ఇజ్రాయిల్లో ఉన్న యూదులందరినీ కూడా జెనసైడ్ చేశారు, మారణ హోమాలు చేశారు. ఎక్కడ వాళ్ళని అక్కడ కుప్పలు కుప్పలుగా చంపేశారు ఈ క్రిస్టియన్ మతంలోకి వచ్చిన వాళ్ళు. ఈ విధంగా అక్కడ ఉన్న యూదులందరినీ చంపేస్తే చల్లా చెదురైపోయి ఇజ్రాయిల్ అంతా కూడా ఎటు ముక్క అటు ముక్కగా వెళ్ళిపోయి అనేక దేశాలకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆశ్రయం ఇచ్చింది భారతదేశం. ఒకేడాది, 2 ఏళ్ళు, 100 ఏళ్ళు కాదు, దాదాపుగా 1000 ఏళ్ల పాటు యూదులు ఈ భారతదేశంలో హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. నేను ఆ మధ్య కూడా చెప్పాను, గుంటూరులో కూడా కొంతమంది ఉంటారు అని చెప్పి, కేరళ లాంటి ప్రాంతాలలో ఉంటారు. ఆ యూదులు, ఇజ్రాయెల్కి సంబంధించిన యూదులు ఎవరైతే ఉంటారో ఈ భారతదేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కన్నీటితో వెళ్ళారు వాళ్ళు. అలాగే ఇప్పటికీ కూడా సనాతనాన్ని పాటిస్తూ ఉంటారు. మేము ఇండీ జూయిష్లము అని చెప్పుకుంటారు, మేము భారతీయ జూయిష్లము అని వాళ్ళు సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్ళిన సంతతి వాళ్ళు. ఈ విధంగా భారత్కి ఇజ్రాయెల్కి బంధం ఉంటుంది. అలాగే క్రిస్టియన్లకి యూదులకి కూడా భయంకరమైన వ్యతిరేకత ఉంటుంది. ఎందుకు అంటే ఈ యూదులను నరమేధం చేసింది క్రిస్టియన్లు. ఈ పగ అనేది వాళ్ళకి ఎప్పటికీ అలాగే ఉంటూ ఉంటుంది. ఇందులో భాగంగా ఒక స్పానిష్ రాణి, క్రిస్టియన్ రాణి, ఆవిడ పేరే ఇజబెల్లా మేరీ. ఆవిడ ఏం చెప్పింది అంటే, ఎవరైనా సరే నా రాజ్యంలోకి వలసల్లో కానీ నా రాజ్యంలో కానీ ఎవరైనా జూయిష్ వ్యక్తి కనిపించాడు అంటే, ఏ యూదుడైనా కనిపించాడు అంటే కనుక శిరశ్ఛేదనం చేసేసేయండి అని ఆజ్ఞ వేసింది ఈ స్పానిష్ రాణి. అంటే ఆ స్థాయిలో ఉండేదన్నమాట. రాజ్యాలలోనే ఆ యూదులు కనిపించారు అంటే వాళ్ళు బతికుండకూడదు. అలాంటి ఒక అంత ఘోరమైన పగ ఉంది వీళ్ళిద్దరి మధ్య. అలాగే యూదులకు సంబంధించి అమెరికాలో ఉన్నా లేదంటే కేరళలో ఉన్నా, యూదులు కేరళలో ఉన్న ప్రాంతాల్లో కూడా మనం చర్చిలు అనుకుంటాం, అవి చర్చిల్లాగా కనిపించే సెనగోగ్స్ అంటారు. యూదులు ఆరాధించే దైవం సెనగోగ్స్లో ఉంటుంది. ఈ సెనగోగ్స్ మీద క్రిస్టియన్లు ఎంత దారుణంగా దాడి చేస్తారో తెలుసా? ఇటు కేరళలో కానీ అమెరికాలో కూడా సెనగోగ్స్ మీద ఎప్పుడూ క్రిస్టియన్లు ఏదో ఒక రూపంలో దాడి చేస్తూనే ఉంటారు. వీళ్ళకి వాళ్ళకి ఇది జాతి వైర్యం, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పడదు. సో దీన్ని బట్టి ఫైనల్గా ఏమర్థమైంది? యూదులు వేరు, క్రిస్టియన్లు వేరు. వీళ్ళకి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. యూదులు అసలు క్రిస్టియన్లుగా మారడానికి చావనైనా చేస్తారు కానీ క్రిస్టియన్లుగా మారడానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకోరు. ఈ విధంగా జాతి వైర్యం అనేది ఇంత స్ట్రాంగ్గా ఉంది. మొత్తం అనేక రకాలుగా అనేక రూపాల్లో ప్రపంచంలో గొడవలకి అనేక రకాల సమస్యలకి కూడా కారణం ఇదే. దీంతో పాటుగా ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. వీళ్ళిద్దరూ బైబుల్ని ఆరాధిస్తారు, వీళ్ళిద్దరూ ప్రార్థనలు చేస్తారా అంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా వీళ్ళవేమో చర్చిలు, వాళ్ళవేమో సెనగోగ్స్. సెనగోగ్స్ ఒక రకంగా ఉంటాయి, చర్చిలు ఒక రకంగా ఉంటాయి. కన్స్ట్రక్షన్ మోడల్ దగ్గర నుంచి వాళ్ళు ఆరాధించే దేవుడి దగ్గర నుంచి. ఈ రెండు ప్రదేశాలలో కూడా జీసస్ క్రైస్టే ఉంటాడా సిలువతో? ఎట్టి పరిస్థితిలో ఉండడు. కేవలం చర్చిల్లో మాత్రమే ఉంటాడు కానీ సెనగోగ్స్లో జీసస్ ఉండడు. పాత నిబంధన గ్రంథము యూదులది, కొత్త నిబంధన గ్రంథము క్రిస్టియన్లది. పాత నిబంధన గ్రంథమేమో మోజెస్ది. మోజెస్ని దేవుడిగా వాళ్ళు కొలుస్తారు. ఇదే యూదుల్లో పుట్టిన జీసస్ క్రైస్ట్ నేనే దేవుడి బిడ్డను అని చెప్పారు. కానీ ఎవ్వరూ కూడా యూదులు నమ్మలేదు. యూదులు జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు. తమ దేవుడు మోజెస్ అని, మోజెస్ మళ్ళీ వస్తాను అన్నాడని, ఆ నేల కోసం 1000 ఏళ్ళైనా 2000 సంవత్సరాలైనా ప్రపంచంలో ఏ మూలనున్నా చివరికి తమ చావు, తమ వంశంలో ఏదో ఒక చివరనున్న ఒక్క మొలకైనా సరే మళ్ళీ ఇజ్రాయెల్కి చేరుకోవాలి అనేది వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకొని అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోయి ఇప్పటికీ కూడా అనేక దేశాల్లో ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్తో
మాత్రమే కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళ భూమి మీద వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది. వాళ్ళు నమ్మింది మోజెస్ని. మోజెస్ వస్తాడు, ఈ పవిత్ర నేల మీదకి మళ్ళీ నేను వస్తానని చెప్పాడు కాబట్టి ఆ పవిత్ర స్థలం కోసమే వాళ్ళు పాకులాడుతూ ఉంటారు. ఆ ఇజ్రాయిల్తో వాళ్ళ అనుబంధం అలా ఉంటుంది. ఇది పాత నిబంధన గ్రంథం బైబిల్. ఇది వేరు. కొత్త నిబంధన గ్రంథం అనేది ఇప్పుడు మనం చూసే పాస్టర్లు, క్రిస్టియన్లు వీళ్ళంతా ఫాలో అయ్యేది కొత్త నిబంధన గ్రంథం. ఇది వేరు. సో పూర్తిగా ఈ రెండు భిన్నమైనవి. అదేవిధంగా నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా జీసస్ క్రైస్ట్ని యూదులు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోగా వ్యతిరేకించారు. ఇక ఈ విధంగా జీసస్ క్రైస్ట్కి ఒక 12 మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళనే అపాస్టిల్స్ అంటారు. ఈ 12 మందిలో పెద్దవాడుగా ఉన్న పాల్ ఈ కొత్త నిబంధన గ్రంథాన్ని రాశారన్నమాట. అంటే ఈ కొత్త బైబిల్ని, ఈ క్రిస్టియన్లు అందరూ ఫాలో అయ్యేది ఈ బైబిల్ని ఆయన రాశారు. ఈ బైబిల్ని ఈ విధంగా, అంటే ఈ మతం గురించి మూలాలు తెలియాలి అంటే ఈ విధంగా తెలియాలి. అలాగే పాత నిబంధన గ్రంథాన్ని టోరా అంటారు. పాత నిబంధన గ్రంథం టోరా, కొత్త నిబంధనదేమో బైబిల్. ఇదేమో పాల్ రాశారు. మన కేఏ పాల్ కాదు, ఆ పాల్ వేరు. అది క్రిస్టియానిటీని మత ప్రచారం చేయడానికి ఈ 12 మంది అపాస్టిల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఈ మత ప్రచారం చేసుకుంటూ రకరకాల రూపాల్లో ఈ క్రిస్టియన్ మతాన్ని విస్తరించారన్నమాట. ఇప్పుడు అర్థమైందా మొత్తం స్టోరీ? జీసస్ క్రైస్ట్ బై బర్త్ యూదుడు, కానీ యూదులు ఎవరు కూడా క్రిస్టియన్ మతాన్ని కానీ ఈ జీసస్ క్రైస్ట్ని కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఈ రెండు డిఫరెంట్. ఇప్పుడు చెప్పండి, ఈ కనిపెట్టిన వాళ్ళందరూ క్రిస్టియన్లు, మా క్రిస్టియన్లని క్లెయిమ్ చేసుకుంటున్న వాళ్ళు ఈ తెలుగు నేల మీద కానీ భారతదేశంలో మిగతా రీజనల్ ప్రాంతాల్లో కానీ అనేక భాషల్లో ఎవరైనా చెప్పారా ఈ విషయాన్ని? ఎవరు చెప్పరు. అందుకే క్రిస్టియన్లే కనిపెట్టారు. వాళ్ళ తెలివితేటలందరినీ కూడా ఈ భారతదేశం వాడేసుకుంటోంది. మళ్ళీ క్రిస్టియన్ మతాన్ని ఈ సనాతనవాదులు తిడుతున్నారు అని మాట్లాడుతున్న వాళ్ళకి ఈ పాఠం ఏదైతే ఉందో అది వినిపించండి. అసలు యూదులు వేరురా బాబు, క్రిస్టియన్లు వేరురా బాబు, వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు లేవు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి వైరాలు. అంతేగాని యూదులు కనిపెట్టిందని క్రిస్టియన్లు అని ఇన్నాళ్ళు మాకెందుకు చెబుతున్నారు అనేది అందరూ ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్? ఇదిలా ఉంటే ఇక భారతదేశం ఏం కనిపెట్టింది, సనాతనం ఏం కనిపెట్టింది, ఈ ప్రశ్నలు కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు చెప్తాను. ఇక నెంబర్ 1, మన భారతదేశం, మన సనాతనం ఈ ప్రపంచానికి ఏమిచ్చింది? తెల్లార లేసిన దగ్గర నుంచి హేతువాదులు అని చెప్పుకునే వాళ్ళు, ఈ ఎర్ర జర్నలిస్టుల ముసుగులో ఉన్నవాళ్ళు, మహిళా సంఘాల దగ్గర నుంచి మొదలుపెట్టిన వాళ్ళు, అలాగే పాస్టర్ల రూపంలో ఉన్నవాళ్ళు, ఈ విధంగా ఇక మేధావుల రూపంలో, ప్రొఫెసర్ల రూపంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ తెల్లార లేసిన దగ్గర నుంచి ఏడ్చే ఏడుపులేంటి? వాళ్ళు ఏమంటారు? అసలు ఏమిచ్చింది? భారతదేశంలో ఎప్పుడు సనాతనం అని చెప్పుకోవడం తప్ప ప్రపంచానికి ఏమీ ఇవ్వలేదు అనే ఏడుపులు ఏడుస్తారు. వీళ్ళకి అసలు కనీస జ్ఞానం లేని వాళ్లే వీళ్ళు అని నేను చెబుతాను. ఎందుకు అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయనే ఈనాటికి కూడా ప్రపంచ మేధావి. అలాంటి మేధావి ఆయన కూడా యూదుడే. మళ్ళీ క్రిస్టియన్ అని క్లెయిమ్ చేస్తారు. ఆయన కూడా యూదుడే. ఆయన భారతదేశం గురించి ఎంత గొప్పగా చెప్పాడో తెలుసా? ఆయన ఫార్ములాలో, ఆయన కనిపెట్టిన, ఆయన సైన్స్లో చెప్పిన అత్యంత పెద్దది, ఈనాటికి ప్రపంచానికి చెప్పిన ఒక పదం ఏంటో తెలుసా? ఈనాటికి ప్రతి సైన్స్ స్టూడెంట్కి కూడా తెలుస్తుంది. ఎనర్జీ ఎయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయ్, ఇట్ విల్ చేంజ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఈ ఫార్ములా ఆయన ప్రతి సైన్స్కి చెప్పారు. ఎలా చెప్పారు అంటే ఆయన స్వయంగా ఆయన నోటితోనే చెప్పిన మాట ఏంటో తెలుసా? భగవద్గీత నుంచి తీసుకున్నాను అని చెప్పారు ఆయన. భారతదేశంలో ఉన్న ఈస్టర్న్ కంట్రీలో ఉన్న భగవద్గీత సనాతనం ఏదైతే ఉందో ఆ భగవద్గీత నుంచి తీసుకున్నాను అని చెప్పారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. అదేంటి అంటే భగవద్గీతలో ఏముంటుంది? ఆత్మని సృష్టించలేము, ఆత్మని నశింపజేయలేము, శక్తిని చంపలేము, శక్తిని పుట్టించలేము. ఏదైతే ఉందో అదే ఆయన చెప్పారు. ఇదే సైన్స్ మొత్తం ప్రపంచానికి కూడా దిక్సూచిగా మారింది. అది ఆయన భగవద్గీత నుంచి తీసుకున్నారు. నెంబర్ 1 ఇది. ఇక అలాగే నెంబర్ 2, శ్రీనివాసన్ రామానుజన్, మన దక్షిణ భారతదేశానికి చెందిన మన తమిళనాడు వ్యక్తి. ఆయన కనిపెట్టిందే బ్లాక్ హోల్స్ థియరీ. ఆయనే 1918లో హార్డీ రామానుజన్ ఫార్ములా అంటారు. హార్డీ రామానుజన్ ఫార్ములాలో 5% వాడుకోవడం ద్వారానే ఈనాటికి స్పేస్లో మనం అద్భుతాలు చేయగలుగుతోంది ప్రపంచం. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచమే అద్భుతాలు చేయగలుగుతుంది అంటే ఆయన కనిపెట్టిన బ్లాక్ హోల్స్ థియరీ వల్లనే, ఆయన కనిపెట్టిన హార్డీ రామానుజన్ ఫార్ములా వల్లనే, ఈ బ్లాక్ హోల్స్ థియరీ ద్వారానే మనం స్పేస్లో ఈరోజు అద్భుతాలు చేస్తున్నాం. దానికి కర్త కర్మ క్రియ మన భారతదేశం వాడు, మన సనాతని, మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన మన తమిళనాడు వ్యక్తే శ్రీనివాసన్ రామానుజన్. బ్లాక్ హోల్ థియరీతో పాటు క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, మొత్తం ఏఐకి కావాల్సిన బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా, ఆ బేసిక్ ఫార్ములాస్ అన్నింటినీ కూడా ఈ బ్లాక్ హోల్స్ ద్వారా, స్పేస్ ద్వారా ఈ బేసిక్ బేస్ అంతా తయారు చేసింది శ్రీనివాసన్ రామానుజన్. శ్రీనివాసన్ రామానుజన్ తయారు చేశారు. ఆయనే మన సనాతని, మన భారతదేశ వ్యక్తి. మరి భారతదేశం ఏమిచ్చింది ప్రపంచానికంటే ప్రపంచానికి మొత్తం ప్రపంచాన్నే చూపించింది భారతదేశం. శ్రీనివాసన్ రామానుజన్ అనే వ్యక్తి లేకపోతే ఈనాటికి మనం స్పేస్లోకి వెళ్ళగలిగే వాళ్ళం కూడా కాదు.
ఇక నెంబర్ 3 భాస్కరాచార్యుడు అర్థమెటిక్ అండ్ ఆల్జీబ్రాలో అద్భుతాలు సృష్టించారు. ఆయన కూడా తమిళనాడు వ్యక్తే, భారతీయుడే, సనాతనినే. ఆయన ఏం చేశారు, క్యాలిక్యులస్ ద్వారా సైన్స్, కెమిస్ట్రీ, ఆటోమేటిక్ అన్నింటిలో కూడా ఫార్ములాలు సృష్టించారు. అనేక రకాల ఫార్ములాలు తయారు చేశారు. యాజ్ ఏ కెమికల్ స్టూడెంట్గా మాకు కూడా తెలుసు, ప్రతి చోట కూడా క్యాలిక్యులస్ అప్లై అనేది ఎంత అవసరం ఉంటుంది, ఎన్ని వేల ఫార్ములాలు అవసరమో తెలుస్తుంది, ఎన్ని వేల ఫార్ములాలు తయారు చేయాలో తెలుస్తుంది. ఈ విధంగా ప్రతి చోట కూడా నావిగేషన్లో కానీ, స్పేస్కి సంబంధించి కానీ, అలాగే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వీటన్నింటికి సంబంధించి ఈరోజు జీపీఎస్ ద్వారా మనం ఇంత హాయిగా అన్ని రకాలుగా నువ్వు ఏ లొకేషన్లో ఉన్నావు, నేను ఈ లొకేషన్లో ఉన్నా అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, వీటన్నింటికి కూడా ఫార్ములాలు కనిపెట్టింది ఆయనే. ఈ విధంగా భాస్కరాచార్యుడు క్యాలిక్యులస్ ద్వారా అద్భుతమైన ఫార్ములాలు తయారు చేశారు. ఆ ఫార్ములా ద్వారానే మనం భూమి వెయిట్ ఎంత, భూమి సర్కిల్ ఎంత, ఇలాంటివన్నీ కూడా అతి సులువుగా చెప్పగలిగే ఇలాంటి టెక్నాలజీని అందిపుచ్చుకోగలిగాం. అలాగే ఎక్కడున్నా సరే ఇక్కడ మనం లొకేషన్ పెట్టి ఏ అమెరికాలోనో లేదంటే ఏ హిందూ మహాసముద్రం వరకు డిస్టెన్స్ ఎంత అన్నా సరే ఈజీగా మనకి సెకండ్లో ఈరోజు ఫోన్లో వచ్చేస్తుంది. అంటే ఈయన కనిపెట్టిన ఫార్ములాస్ వల్లే, భాస్కరాచార్యుడు తీసుకొచ్చిన ఈ ఫార్ములాస్, ఈ క్యాలిక్యులస్ వల్ల మాత్రమే అనేది అర్థం చేసుకోవాలి. ప్రపంచానికి భాస్కరాచార్యుడు ఏమిచ్చాడో అర్థమైందా? అంతేకాదు, ఆయన సిద్ధాంత శిరోమణి అనే ఒక పుస్తకం రాశారు. వీలైతే చూడండి, సిద్ధాంత శిరోమణి అనే ఒక పుస్తకం ఉంటుంది. 1100 ఏళ్ల క్రితమే ఏ విధంగా క్యాలిక్యులస్ నుంచి ఫార్ములాస్ తీసుకొచ్చారు అనేది తీసుకొచ్చారు. ప్రతి సైన్స్ స్టూడెంట్కి కూడా ఈ క్యాలిక్యులస్ అండ్ ఫార్ములాస్ తయారు చేసే ప్రతి ఒక్కరికి కూడా భాస్కరాచార్యుడు గురించి తెలిసే ఉంటుంది. అది భాస్కరాచార్యుడు పవర్, అది భారతదేశం పవర్. ఈరోజు ప్రపంచానికి ఏమిచ్చింది అంటే ఇలాంటి ప్రతి బేస్ని కూడా ఇచ్చింది భారతదేశమే. అలాగే నెంబర్ 4 5th సెంచరీకి సంబంధించిన ఆర్యభట్ట. మన దేశం మొట్టమొదటి రాకెట్ని లాంచ్ చేస్తూ ఆ రాకెట్కి పెట్టుకున్న పేరు ఆర్యభట్ట. ఆయన అంటే ఇంతకుముందు మాట్లాడుకున్న శ్రీనివాసన్ రామానుజన్ అలాగే భాస్కరాచార్యుడు కంటే కూడా ముందు వ్యక్తి, 5th సెంచరీ వ్యక్తి ఆర్యభట్ట. ఆయన ఏం కనిపెట్టారు ఆర్యభట్ట గారు అంటే స్పేస్ ఫిజిక్స్లో అలాగే ఖగోళ దూరాలను కనిపెట్టడంలో ఒక ఖచ్చితత్వాన్ని నిర్దేశించారు. దాంతోపాటుగా ఋతువులు, సంవత్సరాలు, మొత్తం అంతరిక్ష సైన్స్ ఏదైతే ఉంటుందో, అంతరిక్ష శాస్త్రం ఏదైతే ఉంటుందో దానికి పునాది వేశారు మన ఆర్యభట్ట. ప్రపంచం మొత్తానికి కూడా ఆయన పునాది వేశారు. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ఏ కోణంలో మనం రాకెట్ని వదలాలి, ఏ కక్షలోకి ప్రవేశపెట్టాలి, ఎంత డిస్టెన్స్తో దాన్ని తీసుకువెళ్ళాలి అంటూ ఈ రోజు ఇబ్బడి ముబ్బడిగా మనం రాకెట్స్ని అంతరిక్షంలోకి వదులుతున్నాము అంటే అది ఆర్యభట్ట కనిపెట్టిన సైన్స్. దాని ద్వారానే ఈనాడు ఇస్రో కానీ, అక్కడ నాసా కానీ అన్ని రకాలుగా ఇదే భారతదేశంలోని ఆర్యభట్ట ఇచ్చిన సైన్స్ని, ఆయన మేధస్సుని వాడుకొనే అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్ళాయి. అంటే ఇక్కడ కూడా అటు ఖగోళం దగ్గర నుంచి మొదలు పెడితే సైన్స్, మ్యాథమెటిక్స్ మొత్తం భారతదేశంలోనే బేస్ తయారయ్యింది. భారతదేశమే ప్రపంచానికి ఇచ్చింది. అది ఆర్యభట్ట పేరు. ఈ రోజు ఏ స్పేస్ సెంటర్లో, ఏ నాసా దగ్గరికి వెళ్ళి అడిగినా చెబుతారు ఆర్యభట్ట పవర్ ఏంటో. ఆ సైన్స్ మేధావులకు అర్థమవుతుంది. ఇలా ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఇక నెంబర్ 5 ఇందులో 7th సెంచరీకి సంబంధించిన బ్రహ్మగుప్తుడు గురించి మాట్లాడుకోవాలి. బ్రహ్మగుప్తుడే లేకుండుంటే, బ్రహ్మగుప్తుడే గనక సున్నాని కనిపెట్టకుండా ఉంటే ఈ ప్రపంచం మొత్తం పెద్ద సున్నా అయి ఉండేది, పెద్ద జీరో అయి ఉండేది. మొత్తం మన జీవితాలన్నీ కూడా పెద్ద గుండు సున్నాలాగా అయి ఉండేవి. ఈ అంతరిక్ష మేధావులు అని చెప్పేవాళ్ళు, ఈ అంతర్జాతీయ మేధావులు అని చెప్పేవాళ్ళు మరి ఇలాంటి వాళ్ళకి పాఠాలు చెప్పాలిగా. ఏమని చెప్పాలి? ఈ సున్నా లేకపోతే నీ బ్రతుకే లేదురా సుంఠా అని చెప్పాలి. అవునా కాదా? ఈ సున్నాని కనిపెట్టింది ఈ భారతీయుడే, ఈ సనాతనినే, ఈ బ్రహ్మగుప్తుడే. సున్నా ద్వారానే కోడింగ్ అనేది మొదలైంది కంప్యూటర్లో. ఈ కోడింగ్ తీసుకుంది అదే సున్నా ఫార్ములా నుంచి. దానిని కనిపెట్టింది బ్రహ్మగుప్తుడు, భారతీయుడు. ఆర్యభట్ట మొదలుపెట్టిన దాన్ని, చూపించిన దాన్ని యాక్యురేట్గా విత్ ఆధారాలతో సహా, సున్నా అవసరాన్ని విత్ ఎగ్జాంపుల్స్తో సహా తీసుకొచ్చి చూపించిన వాడే బ్రహ్మగుప్తుడు. బ్రహ్మగుప్తుడు ఈ విధంగా సున్నాని ఆవిష్కరించిన తరువాతే, ఈ రోజు సున్నా కనిపెట్టిన తరువాతే సున్నా ద్వారా మన జీవితాలు అలా పెరుగుతూ వెళ్ళాయి. సున్నాకి వాల్యూ లేదు అనుకుంటాం, సున్నాతోనే వాల్యూ. సున్నా లేకపోతే మన జీవితాలే సున్నా, అలా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ ఈ మేధావులు ఆ సున్నాని కనిపెట్టిన వ్యక్తి గురించి ఈనాటికి అతడు మన భారతీయుడే అని చెప్పకపోవడం దౌర్భాగ్యం. మొత్తం ఈ ప్రపంచ దేశాలు అన్నీ కూడా కంప్యూటర్ మీద ఆధారపడేలాగా ఉన్నాయి అంటే అది భారతదేశం కనిపెట్టిన సున్నానే. ఈ రోజు అంటే C++, జావా, .NET, AI ఇలాంటి అనేక రకాల కోడింగ్ లాంగ్వేజెస్ ఏవైతే వచ్చాయో, క్లౌడ్ కంప్యూటింగ్, ఎవ్రీథింగ్ ఈ రోజు AI వరకు మొత్తం అన్నీ కలిపితే ఈ సున్నా ద్వారానే సాధ్యమైంది కంప్యూటర్ని బిల్డ్ చేయడంలో. ఈ ఫార్ములాస్,
ఈ కోడింగ్ ద్వారా, ఈ 0 అనే కోడింగ్ ద్వారానే ఇలాంటి అద్భుతాలు మనం కంప్యూటర్లో చేయగలిగాం. దానికి కారణం, దానికి మూలం 0. ఆయన భారతదేశ వాసి, ఆయన కూడా సనాతనినే. ఇదే భారతదేశంలో ఉన్న వ్యక్తే ఈ 0ని ప్రపంచానికి అందించాడు. భారతదేశానికి నాలెడ్జ్ లేదు, మేధస్సు లేదు అని మాట్లాడుతున్నారు కదా, వీళ్ళందరినీ కూడా మన సనాతన దేవాలయాలకి, పురాతన దేవాలయాల దగ్గరికి పంపించండి, అర్థమవుతుంది. ఆ దేవాలయాలలో ఏముంటుంది? 5 పంచలోహాలను కలిపే మెటలర్జీ వ్యవస్థ ఉంది. సాంకేతిక రూపంలో భూకంపాలు రాకుండా సెస్మిక్ ఎనర్జీని మనం ఒడిసిపట్టాం. ఖగోళ శాస్త్రాన్ని అందులో ఇనుమడింపజేశాం. అలాగే శిల్ప కళలలో మనం అద్భుతాలు సృష్టించగలిగాం. సివిల్ ఇంజనీరింగ్ లో కూడా మన కన్స్ట్రక్షన్ ఆ హైత్తులో కూడా నిర్మించగలిగాం. ఈ దేవాలయాలు 5000 సంవత్సరాలైన ఇదే భారతదేశంలో చెక్కు చెదరకుండా ఈనాటికి కూడా మన కళ్ళెదుట ఉన్నాయి అంటే భారతదేశ అభివృద్ధికి అవే నిలువెత్తు సాక్ష్యాలా కాదా? ఇక దేవాలయాల లోపలికి వెళితే గర్భగుడిలో పంచభూతాల శక్తిని పంచేంద్రియాల ద్వారా వేద మంత్రాలతో, పంచలోహాలతో తయారు చేసిన దేవీ దేవతల విగ్రహాలతో అక్కడ ప్రతిష్ఠిస్తారు. దానినే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. అక్కడ ప్రతి క్షణం కూడా ఒక శక్తి ఉద్భవిస్తూ ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ శక్తిని తీసుకొచ్చి అక్కడ కేంద్రీకృతం చేస్తారు ఆ గర్భగుడిలో. అందుకే గర్భగుడిలోకి అంత ఈజీగా వెళ్ళకూడదు అంటారు. ఆ శక్తిని తట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు. అలాగే గుడి బయటకు వస్తే గాలిగోపురం కానీ, ధ్వజస్తంభం కానీ, గాలిగోపురం మీద ఉన్న పూర్ణ కుంభం కానీ, అది బంగారంది కానీ, పంచలోహాలది కానీ, అందులో దాదాపుగా నవగ్రహాల నడకకి, అలాగే సూర్య చంద్రుల గమనానికి అనుకూలంగా ఈ నవధాన్యాలతో పూర్ణ కుంభాన్ని నింపి పెడతారు. దేశంలో ఎప్పుడైనా కరువు వచ్చినా, ఆ ప్రాంతాల్లో కరువు వచ్చినా ఈ నవధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటిని విత్తనాలుగా చల్లి పంట తీయడానికి వీలుగా ఆనాడే ముందు చూపుతో పెట్టిన నిర్మాణాలు ఇవన్నీ. దాంతో పాటుగా ఇదే దేవాలయాల కింద భూకంపాలు రావు, సెస్మిక్ ఎనర్జీని ఒడిసిపడతారు. అక్కడ పిడుగులు పడవు. ఖగోళ శాస్త్రాన్ని మొత్తాన్ని కూడా పిడుగులు పడనీయకుండా అక్కడ సెట్ చేస్తారు. ఇది దేవాలయాల సైన్స్ అంటే ఇది. దేవాలయాలు ఏంటి అంటే ఇది సైన్స్. అంతేకాదు, అక్కడ నిర్వహించే క్రతువులు కానీ, అక్కడ పెట్టే ప్రసాదాలు కానీ, అక్కడ ఉండే గోవులు కానీ, ప్రతి పని కూడా ఒక దైవత్వంతో సమాజానికి సంబంధంగా, సమాజానికి అనుబంధంగా ముందుకు వెళుతుందే తప్ప దేవాలయం వేరు, సమాజం వేరు కాదు. ఈ రెండు ఒకటిగా ముందుకు వెళ్ళాయి కాబట్టే ఆనాడు అంత ప్రశాంతంగా ఉంది భారతదేశం. ప్రతి క్రతువు కూడా మానవ సంబంధానికి దగ్గరగా ఉంటుంది, ఒక పద్ధతిగా ఉంటుంది. ఈ బైబిల్ ఏం చెబుతుంది? ఈ ఖురాన్ ఏం చెబుతుంది? బైబిల్లో ఉందా? సనాతనంలో ఉన్న సహనం బైబిల్లో ఉందా? సనాతనంలో ఉన్న సహనం ఖురాన్లో ఉందా? ముందు అది చెప్పండి. సనాతనం అంటేనే సహనం. అదేవిధంగా ఇంకొకటి చెబుతున్నాను, మన భారతీయ హిందూ సనాతనం చెప్పే మాట ఏంటో తెలుసా? సర్వమానవ శ్రేయస్సు. అంటే సర్వమానవుల శ్రేయస్సు కోరుకునేదే సనాతనం. అందులో ఈ పాస్టర్లు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, అందరూ ఉంటారు. ఈ సహనంతో ఉంది కాబట్టి ఈ సనాతనం, ఈ 2 మతాలు ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాయి. అదేవిధంగా ఇంకొకటి ఉంటుంది, ధర్మో రక్షిత సత్యమేవ జయతే సర్వే జనా సుఖినో భవంతు. ఈ విధంగా ఉంటుంది సనాతనం అంటే. ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి. సత్యమేవ జయతే, మీరు నిజం మాట్లాడారా అది గెలుస్తుంది. ధర్మాన్ని రక్షించావా అది నిన్ను రక్షిస్తుంది. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళారే కానీ దుర్మార్గాలు చేయమని, అడ్డొచ్చిన వాళ్ళని లేపేయమని, మతాలు మార్చమని ఎక్కడా కూడా సనాతనం చెప్పలేదు. అది సనాతనం గొప్పతనం. అది భగవద్గీత రూపంలో ఉంటుందా, రామాయణ రూపంలో ఉంటుందా, భాగవతం రూపంలో ఉంటుందా, ఏ రూపంలో ఉన్నా దాని మూల రూపం సనాతనం. ఇది సనాతన గొప్పతనం. అదే సైన్స్. సనాతనం ఈజ్ ఈక్వల్ టు సైన్స్. అది భారతదేశ మూలం. సైన్స్ గురించి వీళ్ళేంటి మనకు చెప్పేది? ముందు భారతదేశ మూలాల గురించి తెలియాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశంలోని పురాతన ఆలయాలకి రావాలి. అంటే అక్కడెక్కడో ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం రోగం వీళ్ళందరూ వెళ్ళి ఒకసారి దేవాలయాలను చూస్తే తెలుస్తుంది సైన్స్ ఏంటో. ఇది భారతదేశం పవర్, ఇది భారతదేశం సైన్స్. ప్రపంచానికి ఈ విధంగా అన్ని రూపాల్లో అన్ని రకాలుగా ఇచ్చింది ఏదయ్యా అంటే మన భారతదేశం మాత్రమే. ఈ విషయాన్ని నేను మళ్ళీ చెబుతున్నాను. మగధా న్యూస్ ఒక యూనివర్సిటీ నడుపుతోంది. ఇక్కడ తీసుకున్న సబ్జెక్టుని ప్రతి ఒక్కరికి మీరు నలుగురు కూర్చున్నప్పుడు మాట్లాడండి. దీని గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను మనం చెప్పినట్లుగా రాజ్యాంగంలో రామ స్ఫూర్తి ఆధారంగా, మన రామరాజ్య స్ఫూర్తి ఆధారంగా, మన రాముడి స్ఫూర్తి ఆధారంగానే ఫండమెంటల్ రైట్స్ అని నిర్మాణం జరిగింది. ఈ భారతదేశంలో రాముడిని తిట్టినా, సీతమ్మని తిట్టినా ఖచ్చితంగా వాళ్ళు ఉగ్రవాదులు లాంటి వాళ్లే. వాళ్ళకి ఖచ్చితంగా ఉపా కేసులు లాంటివి కాదు, అంతకంటే తీవ్రమైన కేసులు కూడా పడతాయి. ఈ విషయాన్ని కూడా తెలియజేయండి. అలాగే సైన్స్ లేదు అన్న వాళ్ళకి ఈ ఎపిసోడ్లోని సబ్జెక్ట్ అంతా కూడా తెలియజేయండి. నలుగురు కూర్చున్నా, 10 మంది కూర్చున్నా, మీ పిల్లలకైనా, నెక్స్ట్ జనరేషన్కైనా భారతదేశం గొప్పతనం గురించి తెలియజేయండి. నేను మళ్ళీ చెబుతున్నా, ఇంత శ్రమించేది ఇక్కడ ఏదో వ్యూస్ రావాలనో, ఏదో దీని రూపంలో డబ్బు రావాలని మాత్రం కాదు. మగధా న్యూస్ సంకల్పం ఇంత కష్టం
ప్రతి ఒక్కరికి కూడా అవగాహన పెరగాలని మాత్రమే, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అలాగే నేను ఒకటి చెబుతున్నాను, భారతదేశం ఓటి దేశం కాదు, భారతదేశంది ఓటి చెయ్యి కాదు, భారతదేశం నలుగురికి పెట్టిన చెయ్యే, బంగారు కంకణాలతో నిండుగా నలుగురికి 10 మందికి పెట్టిన చెయ్యే భారతదేశం చెయ్యి, కానీ ఇలా అడుక్కుని ఆశించే చెయ్యి కాదు భారతదేశంది. ఇది బలమైన దేశం, ఇది ధనమైన దేశం. మన తాత ముత్తాతలు మీసాలకి సంపెంగ నూనె రాశారు అని నేను చెబుతూ ఉంటాను కదా, అవును, మన తాతలు మీసాలకి సంపెంగ నూనె రాశారు. వీళ్ళకిలాగా పనికి మాలినదేవి చేయలేదు. మన తాతలు ధనవంతులే. మన రాజ్యం, మన నేల ధనవంతమైన నేలే. ఈ రోజు మనం ఒకవేళ ధనాన్ని కోల్పోవచ్చు, కానీ మన డిఎన్ఏ ధనమైనదే, బలమైనదే. ఆ డిఎన్ఏతో బతకాలి ఇదే భారతదేశంలో. కానీ ఇలా అలో లక్షణ అంటూ ఏడుస్తూ పక్క దేశం బాగుంది, నా బతుకు బాలేదు అని ఎవడో ఏదో ఉన్నది లేనిది వాడి మిడిమిడి నాలెడ్జ్తో చెప్పాడని చెప్పి అలాంటి భ్రమల్లో పడిపోతూ క్రిస్టియన్లే అన్నీ కనిపెట్టారు, భారతదేశం ఏది చేయలేదు అనే పిచ్చి భ్రమల్లోకి ఎవరు వెళ్ళొద్దు. భారతదేశమే ప్రపంచానికి ఇచ్చింది, సనాతనమే మార్గం చూపించింది ప్రపంచానికి. రాసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ నౌ.